గద్దర్ అవార్డ్స్ చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. అంటే విన్నర్స్ దగ్గర నుంచి లాస్ట్ అవార్డ్స్ ఫంక్షన్ దాకా చాలా నీట్గా స్మూత్గా కండక్ట్ చేశారు. ఏంటంటే స్టేట్ అవార్డ్స్ అనేవి ఆల్మోస్ట్ మన కళ కింద మిగిలిపోయింది ఇండస్ట్రీకి. చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. కంగ్రాట్స్ మీకు. థ్యాంక్ యూ అండి. సార్ ఫస్ట్ బిఫోర్ ఎనీథింగ్ ఈ ఆఫీస్కి ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు. వాస్తు బాగా సెంటిమెంటా మీకు? అంటే యాక్చువల్లీ ఇది కన్స్ట్రక్ట్ చేసినప్పుడు నేను అంత ఫోకస్ చేయలేదు. సో తర్వాత ఏంటంటే నాకు వాస్తు మీద కొంచెం పర్టికులర్గా ఉంటాను. ఓకే. సో ఈ బిల్డింగ్కి వచ్చి నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్. బట్ మేము ఏదంటే ఎక్స్టీరియర్ గురించి చేసిన దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయంటే అది వర్కింగ్. ఓకే. మీకు వాస్తు నాలెడ్జ్ ఉందా? ఎంతో కొంత కన్సల్ట్ చేస్తాను, బట్ ఎంతో కొంత తెలుసు. ఓకే ఓకే, వెరీ నైస్ వెరీ నైస్. సో తమ్ముడు విషయానికి వస్తే ఏంటి సార్, ఫస్ట్ కాపీ చూసుకున్నారా? ఫస్ట్ కాపీ రెడీ ఉండదులే కానీ చూసుకున్నారా? ఫైనల్ ఎడిట్ చూశాను. సో డైరెక్టర్ ఏదైతే వ్యూతో పనిచేశాడో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆ సినిమాని. డెఫినెట్గా ఆడియన్స్ థియేట్రికల్లో ఒక ఎక్స్పీరియన్స్ పొందుతారు ఆ సినిమాతో. వెరీ గుడ్ ఎపిసోడ్స్గా ఉంటాయి. అంటే టోటల్ చెప్పాల్సిన కథ కూడా చాలా అందంగా చెప్పాడు. న్యూ ఏజ్గా స్క్రీన్ ప్లే చేశాడు. డెఫినెట్గా బాగా ఎంగేజ్గా ఉంటారు ఆడియన్స్ థియేటర్. ఈ సినిమాలో టెక్నికల్గా చాలా ఫోకస్ చేసినట్టున్నారు కదా? డైరెక్టర్ వేణు పర్టికులర్గా ఈ సినిమాని మేకింగ్ సైడ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు. సో తన ఎంసీఏ అండ్ వకీల్ సాబ్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి సో ఈ సినిమా రాసుకున్న విధానంలో, స్క్రీన్ ప్లేలో, మేకింగ్లో, టెక్నికల్గా అన్నీ బాగా ఫోకస్ చేశాడు. సో ట్రైలర్ వచ్చే వరకు తమ్ముడు ఏదో ఒక ఫ్యామిలీ సినిమా లాగా అనుకున్నారు. వన్స్ ట్రైలర్ వచ్చిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమే. అందుకే అంత ట్రైలర్కి అప్రిషియేషన్ రావడం. సో డెఫినెట్గా థియేటర్లో మేము వెరీ కాన్ఫిడెంట్, చాలా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. డైరెక్టర్ గారు కూడా టెక్నికల్ గా అంత ఎక్స్పీరియన్స్ ఏం కాదు, ఇదే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్స్పీరియన్స్. చాలా టాలెంటెడ్ టెక్నీషియన్స్ కూడా పెట్టేశారు. అవును. సో మీరు మనం మాట్లాడితే చాలా ఎక్కువ టైం అయింది అంటున్నారు సినిమా. జనరల్ గా రాజుగారి కాంపౌండ్ లో చాలా లెక్కలో కొలతలతో చాలా జాగ్రత్తగా మౌంట్ చేస్తారు కదా సినిమా. ఏం జరిగింది సార్ ఈ సినిమా? సో బేసిక్గా ఇది వకీల్ సాబ్ అయిన తర్వాత శ్రీరామ్ వేణు ఐకాన్ అనుకున్నాము. సో పుష్ప 1 అయిన తర్వాత అల్లు అర్జున్కి పుష్ప 2 చేయాల్సి రావడం. సో ఐకాన్ని స్క్రిప్ట్ని అలా పక్కన పెట్టి ఏం చేద్దాం అన్నప్పుడు ఈ వేణు టోల్డ్ మీ దిస్ ఐడియా. చాలా ఇంట్రెస్ట్గా ఉంది. బట్ అప్పుడు అడిగాడు, సార్ దీన్ని నేను కొంచెం మేకింగ్లో దీంట్లో ఒక ఎక్స్పీరియన్స్ ఫిలింగా చూస్తున్నాను, అలా చేయాలి సార్ అంటే గో హెడ్ అని చెప్పాను. సో దానికి స్క్రిప్ట్ రాసుకొని వన్స్ అంతకుముందు ఒక 2-3 హీరోల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత నితిన్కి లాక్ అయిన తర్వాత నితిన్ది ప్యారలల్గా సినిమా. సో దానివల్ల కొంచెము డిలే. సో దాంతో మళ్ళీ డిసెంబర్లో నితిన్ సినిమా రిలీజ్ రావడం, మళ్ళీ దాంతో ఇంకొక 6 months డిలే. సో ఇవాళ ఫిలిం ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్కి సో డైరెక్టర్ ఏమో ఏదైతే కాంటెంట్ని అవుట్పుట్ తీసుకురావాలని ప్రయత్నం చేశాడో మేకింగ్లో డిలే, ఇట్లా అన్నిటి దగ్గర స్లో అయ్యి సినిమా ఎక్కువ టైం తీసేసుకుంది. 150 days వర్కింగ్ డేస్, ఆల్మోస్ట్ వీఆర్ స్పెండింగ్ 75 crores ఫర్ ఫిలిం. అందులో 35 crores ఫర్ మేకింగ్. అండ్ చాలా విఎఫ్ఎక్స్తో కూడుకున్న సినిమా ఇది. విఎఫ్ఎక్స్ కూడా చాలా ఇన్వాల్వ్ అయింది. సార్ ఇందాక మీరు చెప్పిన ఐకాన్ స్క్రిప్ట్ చేద్దాం అనుకుని చేశారన్నారు కదా, ఐకాన్ స్క్రిప్ట్ చాలా నాళ్ళ నుంచి నలుగుతూ ఉంది, ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నారు అందరూ. పర్టికులర్గా టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి కూడా ఒక రకమైన ఇంప్రెషన్ వచ్చింది ఆ స్క్రిప్ట్ మీద. బట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక పాన్ ఇండియా స్టార్, చాలా బిగ్ అంబిషన్స్ ఉన్నాయి. ఇప్పటికీ అది ఆయనకి రెలవెంట్గా ఉంటుందా? అంటే ఇప్పుడు అల్లు అర్జున్ దాని ప్రకారం ఏంటంటే పుష్ప 1, పుష్ప 2 అయిన తర్వాత ఇప్పుడు ఇంకొక సినిమా కూడా అనౌన్స్ అయింది కాబట్టి ఇంకా మేము ఐకాన్కి అల్లు అర్జున్ గారిని అనుకోవట్లేదు. బట్ స్క్రిప్ట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో అది ఈజ్ ఎ యూనివర్సల్ స్క్రిప్ట్. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు తెలిసి శ్రీరామ్ వేణు ఆ ఫైల్ బయటికి తీస్తాడు అనుకుంటున్నాను. సో అంటే చాలా హ్యూమన్తో కూడుకున్న యాక్షన్ ఫిలిం, హ్యూమన్ ఎమోషన్లో ఉంటూ ఒక యాక్షన్ ఫిలిం. ట్రైలర్లో ఒక డైలాగ్ అనేది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఆ మాట పోయి మనిషి బతికినా సరే పోయినట్టే లెక్క అని చెప్పి చాలా నాకు మొత్తం ట్రైలర్లో బాగా ఇంప్రెసివ్ అనిపించింది. టెక్నికల్గా ఎన్ని పక్కన పెడితే ఆ డైలాగ్ మీ లైఫ్లో అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అనిపించిందా మీ లైఫ్లో మొత్తంలో? అంతే కదండి. అంటే సినిమా ఫీల్డ్ అంటే 99% ఇక్కడ మాట మీద నడుస్తుంది, పేపర్ ఉండదు. సో ఎప్పుడు కూడా నా 30 years నా ఎక్స్పీరియన్స్లో ఎన్ని ట్రాన్సాక్షన్ చేసామో ఎవరి దగ్గర అకౌంట్ డిఫరెన్స్ రాదు. అంటే సినిమా ఫీల్డ్లో ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు మాటకు విలువ చాలా ఉంటుంది. ఫైనాన్షియల్ దాటేసి చూసినప్పుడు ఇవన్నీ మారిపోతూ ఉంటాయి, కాంట్రాస్ట్గా ఉంటుంది. ఏంటో చాలా విచిత్రం అనిపిస్తుంది నాకు. సో అంటే ఇది ఇక్కడ ఎవరిది వాళ్ళు ఇండిపెండెంట్గా ఎవరి లైఫ్ వాళ్ళది.
అంటే ఒక సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరి మీద ఇంపాక్ట్ పడుతుంది. సో హీరోకి డైరెక్టర్కి ఏమో ఓన్లీ వాళ్ళ కెరియర్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ప్రొడ్యూసర్కి ఒక్కడికే ఫైనాన్షియల్గా ఇంపాక్ట్ పడుతుంది. సో ఎవరిది వాళ్ళు అలా జాగ్రత్తగా ఉండటానికి మారుతూ ఉంటాయి. అలా మీరు మీ కెరీర్లో ఎవరన్నా మీకు ఒక మాట ఇచ్చి అది మాట తప్పి మిమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసింది ఏదైనా ఉందా? అంటే నేను డిసప్పాయింట్ అవ్వను బేసిక్గా, ఎందుకంటే నేను టైంతో పాటు వెళ్తూ ఉంటాను. టైంతో పాటు వెళ్తూ ఉంటాం అంటే ఏది ఓన్ చేసుకోం. సక్సెస్ ఫెయిల్యూర్ కూడా ఓన్ చేసుకోం. సక్సెస్ వచ్చింది ఓకే, వాట్ నెక్స్ట్, ఫెయిల్యూర్ వచ్చింది ఓకే, అది కరెక్షన్ చేసుకొని ముందుకెళ్ళాలి. సార్ మొన్న మీరు ట్రైలర్ లాంచ్లో మాట్లాడిన మాటలో ఈ డైరెక్టర్ ఇప్పుడు దాకా డ్రా చేసిన డబ్బులు తప్ప ఇంకా డ్రా చేయను నేను, హీరో కూడా మీరు ఎంత కన్వీనియంట్ అయితే అంత పంపించండి అనే మాట. దాంట్లో మొత్తంగా నాకు బాగా అట్రాక్ట్ చేసిందంటే నా 22 years కెరియర్లో ఫస్ట్ టైం నేను ఆశ్చర్యపోయాను అన్నారు. ఏంటి అసలు ఇండస్ట్రీలో అలాంటివి ఎందుకు జరగవు? అంటే అదే నేను ఇందాక చెప్పాను కదా, డబ్బు అనేది ఓన్లీ ప్రొడ్యూసర్కు సంబంధించింది, కెరియర్ అనేది డైరెక్టర్ అండ్ హీరోకు సంబంధించింది. సో ఈ డబ్బు అనేది ప్రొడ్యూసరు మాట్లాడేదాన్ని బట్టి చెల్లించేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక కమిట్మెంట్, ఒక సినిమా మొదలు పెట్టేటప్పుడు ఒక సినారియో ఉండొచ్చు, సినిమా కంప్లీట్ అయిపోయే వరకు ఒక సినారియో మారుద్ది. ఇప్పుడు తమ్ముడికి అదే. సో బిఫోర్ మొదలు పెట్టినప్పుడు నాన్ థియేట్రికల్ మార్కెట్ ఒకలాగా ఉంది, థియేట్రికల్ రెవెన్యూ ఉంది. సో ఇప్పుడు నాన్ థియేట్రికల్ మార్కెట్ మొత్తం మారిపోయింది, మాకు డిలే అయింది, మాకు కాస్ట్ కూడా పెరిగింది. దానికే డైరెక్టర్ వచ్చేసి సార్ నేను అడిగినట్టు సినిమా నాకు కావాల్సినవన్నీ ప్రొవైడ్ చేశారు, సో నాకు అర్థమవుతుంది, అందుకే నేను ఫర్దర్గా రెమ్యునరేషన్ తీసుకోదలుచుకోవాలి, మీ డబ్బు వచ్చిన తర్వాత ఇవ్వండి సార్. అదే హీరో కూడా అలాగే ముందుకు వచ్చాడు. సో అర్థమవుతుంది మార్కెట్ మారిపోయింది. ఇదే మార్కెట్ ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయంటే మార్కెట్ బాగున్నప్పుడు మాకు ఏమైనా ఇస్తారా, మాకు ఏమైనా ఇస్తారా అంటారు. మార్కెట్ బాగున్నప్పుడు ప్రొడ్యూసర్ ఇవ్వకుండా నెక్స్ట్ సినిమాకి ఆటోమేటిక్గా యాడెడ్ అవుతుంది. నో అందరికీ యాడెడ్ అవుతుంది. ఇప్పుడు ఆడిన సినిమా ద్వారా సినిమాకి వెళ్తారు, యాడెడ్ అయిపోతుంది. ప్రొడ్యూసర్కి ఏంటి ఆ సినిమానే మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక సినిమాకు మూవ్ అవ్వాలి, ప్రొడ్యూసర్ పెడుతూనే ఉంటాడు. అందుకే మీరు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ లాంగ్ రన్గా సస్టైన్ అయిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సస్టైన్ అవ్వడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. కానీ అదే హీరోలకి, డైరెక్టర్లకి, టెక్నీషియన్స్కి వాళ్ళకి సస్టైన్ ఉంటూ వాళ్ళకి ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు జనరల్గా మీరు అదే క్వశ్చన్, హిట్ ఒక సినిమా ఫ్లాప్ బాగా లాస్ వచ్చినప్పుడు డైరెక్టర్ హీరో కొద్దిగా డిస్ట్రిబ్యూటర్లకి, బయ్యర్లకి కొద్దిగా హెల్ప్ చేయాలని ఒక మాట, తర్వాత మీరు అన్నట్టు ఏంటంటే హిట్ అయితే ఏమన్నా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారా అని అంటారు. సో ఆ దాంట్లో కూడా మీ సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అంతే కదా, ఇప్పుడు హిట్ అయ్యి డబ్బు వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్ తింటాడు, ప్రొడ్యూసర్ తింటాడు, అందరూ ప్రాఫిట్ని షేర్ చేసుకుంటారు. హీరోలకి, డైరెక్టర్లకి, టెక్నీషియన్స్కి ఏదున్నా సక్సెస్ ద్వారా వాళ్ళ రేంజ్ పెరిగినప్పుడు రెవెన్యూ పెరుగుద్ది, ప్రొడ్యూసర్ పెరగదుగా. ప్రొడ్యూసర్ నెక్స్ట్ సినిమాకి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ సినిమానే లెక్కలే ఎవరితో చేసినా, కానీ వాళ్ళది మట్టుకు అలా ఉండదు, గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది. ఇది అంటే సినిమా ఇండస్ట్రీ అప్పుడు 75 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి మనం చూస్తూనే ఉన్నాం, అలా నడుస్తూనే ఉంది. ఇది ఎప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైట్గా ముందుకు వెళ్తూ ఉంటారు. సో నాకు అనిపించింది 22 yearsలో నేను ఒక సినిమా చేసిన, ఓహో ఇలా జరిగింది, ఓ వెరీ హ్యాపీ కదా, అట్లీస్ట్ ఆలోచిస్తున్నారు. ఆలోచించినప్పుడు ఇలా అందరు నిలబడితేనే సినిమా, ఏ ఒక్కరిది కాదు. డబ్బే ఇంపార్టెంట్ అనుకుంటే మంచి సినిమాలు రావు.